సార్ ఇప్పుడు మీ కాల్ రికార్డ్ అవుతుంది. ఆ, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా తమ్ముడు, బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నారు. ఉమ్. మీరు ఈ మధ్య పాల్గొనే కార్యక్రమాలతో వరుసగా వివాదాలకు దారితీస్తూ ఉంది. ఉమ్. రీసెంట్ గా గుంటూరులో మీరు మాలలో జేఏసీ ఏర్పాటు చేసిన పాల్గొన్నారు. అవునవును. మరి హైదరాబాద్ లో కూడా పాల్గొన్నా కదా, మాలలు ఏర్పాటు చేసిన అట్లాగే ఇంకా విజయవాడలో కూడా పాల్గొన్నాను. ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాది కమ్యూనిటీ కదా, అవును. మాలలో మాల మహానాడులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి ఎందుకు పాల్గొంటున్నారంటే కులం ఏమన్నా చేంజ్ చేసుకున్నారా మీరు? అంత అవసరం ఏంది నాకు? మరి మీరు ఒక్కళ్ళే కనపడుతున్నారు ఆ సభల్లో, ఇంకా వేరే మాదిగ ఎవరు కనపడట్లేదు. అంటే నేను ఒక శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ జరగాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఉమ్. దాన్ని వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నారు. అంటే కాబట్టి వాళ్ళ వర్గీకరణ వద్దని కదా మాల నాయకులు ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పి నేను నన్ను పిలిచే వాళ్ళు ఎవరు వదలట్లేరు. ఇప్పుడు దిగ్గజాలే గాని ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది తమ్మి. ఇప్పుడు వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. మనము ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళను ఎట్లా కన్విన్స్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళకు తెలుగు కూడా వ్యతిరేకిస్తారు కదా. ఓకే. ఇప్పుడు 371D వాళ్ళ నష్టం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఇప్పుడు 341 సవరణ అంటే సాధ్యమయ్యే పని కాదు. అది పార్లమెంట్ లో చట్టం కావాలి. గాలి వినోద్ కుమార్ గారు టోటల్లీ వర్గీకరణకు వ్యతిరేకి అనే ఒక ముద్ర పడిపోయింది, మీరు అది గమనించారో లేదో? వర్గీకరణకు వ్యతిరేకి అనే ముద్ర అనే దాన్ని కొంతమంది మాదిగలు కావాలని చేస్తున్నారు. వ్యతిరేక ఒకటి, ఈయన మాది కులం కాదు, మాదిగ నుంచి మాలకు మారాడని చెప్పేసి. మాదిగ కులం మారుతా ఈ దేశంలో? మీరు మరి ఈ దేశంలో మారుతుందా కులం? చెప్పు నువ్వే. ఈ దేశంలో మారుతా అంటే మార్చుకోవడానికి అసలు బ్రాహ్మణ కులం తీసుకుంటా నేను. మాల కులం ఏం తీసుకుంటా? కులం మారితే బ్రాహ్మణ కులం తీసుకుంటా. ఎందుకంటే బ్రాహ్మణ కులం ఈ దేశంలో ఆధిపత్య కులం కదా. అవును, మీరు చక్కగా ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి వర్గీకరణకి అనుకూలంగా. ఇప్పుడు అంటే వాళ్ళు పిలవకపోతే వాళ్ళు పిలవకపోతే నేను పోతున్నా. ఇప్పుడు లక్ష డప్పుల కార్యక్రమం జరుగుతుంది కదా. ఉంటా మీ లక్ష డప్పులు కానీ కోటి డప్పులు కానీ పిలవాలి కదనా. అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? చేస్తే ఎందుకు పోను? చేస్తే నేను ఎందుకు పోను? ఎందుకు? కాకపోతే నేను దప్పుల సంస్కృతికి వ్యతిరేకం అనుకో. నేను దప్పుల సంస్కృతులు, చెప్పుల సంస్కృతులు, చెప్పులు కొట్టుకొని బతకాలి, ఇంకా దప్పులు కొట్టుకొని బతకాలనే దానికి వ్యతిరేకం. అంటే బతకాలని కాదు, వర్గీకరణ డిమాండ్ కోసం సాంస్కృతిక కార్యక్రమం అని పెట్టారు కదా. ఉంటాము, పిలిస్తే పోతాము, పిలవకపోతే ఎందుకు పోతాము? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటి పెట్టిండ్రు మేధావుల బాబుని పిలుస్తారు, అందరిని పిలుస్తారు, రెడ్డిని పిలుస్తారు, మాదిగని పిలవరా? అంటే ఎందుకు పిలవట్లేదు అనుకుంటున్నారు మీరు మిమ్మల్ని? వాళ్ళ ఎజెండా ఒకటి. నేను క్లారిటీగా ఉన్నట్టు చెప్తా. ఏంది ఇప్పుడు 341 సవరణ అసాధ్యం అని 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా నేను. 2024లో సుప్రీంకోర్టు చెప్పింది 341తో సంబంధం లేదని చెప్పింది. ఓకే. అది దాంతో సంబంధం లేదు, 371 అనే పరిష్కారం అవుతుందని చెప్పిన. 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా అదే మాట నేను. 371D దానే పరిష్కారం అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టింది. అలా క్రిమి లేయర్ అన్నారు, తర్వాత లేటెస్ట్ డాటా కావాలన్నారు, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్నారు, రకరకాల సూచనలు చేశారు కదా. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తారంటున్నారు కదా రేపు. అవును, చేస్తా అన్నది రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఎవరైనా? ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏకసభ్య కమిషన్ కు నేను చేయాలని మాల సంఘాల నుండి కూడా తీసుకుపోయి వర్గీకరణకు అనుకూలంగా ఉప కులాలతో తీసుకుపోయి కూడా ఏకసభ్య కమిషన్ కి ఇచ్చినాం మేము ఉమ్మడిగా. మాల సంఘాలను తీసుకుపోయారు సార్ మీరు? మాల సంఘాలు కొన్ని వర్గీకరణకు అనుకూలంగా ఉన్న సంఘాలు ఉన్నాయి కదా. ఎవరు వాళ్ళు పేరు చెప్పగలరా? రమేష్ అని వాళ్ళ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళు ఏం వ్యతిరేకంగా లేరు. తర్వాత ఉప కులాల బైరి వెంకటేష్ ఉన్నాడు. సో వాళ్ళు మేమంతా కలిసిపోయి వర్గీకరణ చేయమని చెప్పి ఏకసభ్య కమిషన్ కి ఇచ్చినాము. ఏకసభ్య కమిషన్ కూడా 371D ప్రకారంగా చేస్తే ఎవరికి అన్యాయం జరగదు, జిల్లాలుగా యూనిట్ గా చేసుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పేసి
మేము వర్గీకరణతో పాటు 13 సూచనలు కూడా చేసినాం. అంటే ఒక వర్గీకరణతో 5% విద్యావంతులు మాత్రమే బాగుపడతారు. కానీ ఇంకా 95% పేదలు కూడా ఉన్నారుగా. ఓకే. వాళ్ళకి సంబంధించి ఒక మాలకు, మాదిగకు, ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. అంటే ఒకవైపు మీరు వర్గీకరణ జరగాలంటూనే కమిషన్ కలిసామంటూనే మాల సంఘాలను కూడా కలిపాము తీసుకెళ్ళి అంటూనే మళ్ళీ వర్గీకరణ వ్యతిరేక శక్తులతో మీటింగుల్లో పాల్గొంటుంటే మీకు ఆ వైపు నుంచి ఏమన్నా డబ్బులు వస్తున్నాయేమో బాగా అనేది మాదిగ జాతిలో ఒక బలమైన అనుమానం ఉంది మీ మీద. ఇప్పుడు నేను డబ్బులకు అమ్ముడు పోయేవాడిని అయితే డబ్బులకు అమ్ముడు పోయేవాడిని అయితే ఇప్పటికీ ఎంతో మంది నన్ను ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వినోద్ కుమార్ అన్నవాడు ₹1 ఎవరికైనా అమ్ముడు పోయినట్టుగా. అసలు నన్ను మాలలు కొనేంత దమ్ము మాలల దగ్గర ఉందా? అసలు నన్ను అడిగితే అసలు నేను అమ్ముడు పోయే క్యారెక్టర్నా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవడంటే నిరూపించమని ఇంకొకటి మీరు ఆ మీటింగ్ లో కూడా మందకృష్ణ మాదిగ గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వాడని పదజాలం వాడుతున్నారు, ఎవరు విమర్శించిన స్థాయిలో మీరు కాదు. నీ ఛానల్లోనే ఫస్ట్ మనం మాట్లాడినామా లేదా? నీ ఛానల్లోనే కదా మాట్లాడింది. అప్పుడు నిజాం చంద్రబోస్ తోనే మాట్లాడినాం కదా ఫస్ట్. అప్పుడు అక్కడ 5 గ్రామాల్లోనే మాట్లాడినాం. అప్పుడు చేసిన విమర్శలకి ఇప్పటికి చాలా ఇప్పుడైనా ఒకటే చేస్తున్నా నేను. అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు నిజాం చంద్రబోస్ మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంటుందో వినోద్ కుమార్ మాట్లాడే దాంట్లో కూడా అంతే నిజం ఉంటది. అంటే పర్టికులర్ గా మాలల మీటింగ్లకు వెళ్ళి మరి కృష్ణమాదిగ గారిని విమర్శించడం అనేది నేను మాలలైనా మాదిగలైనా నాకు అంటరాని కులాలు తమ్మి. 57-59 కులాలు అంటరాని కులాలే నా దృష్టిలో. అది మాల మీటింగా, మాదిగ మీటింగా, ఉపకులాల మీటింగ్ కాదు. ఏ కులమైనా వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే. ఇప్పుడు ఒకరి అభిప్రాయం వర్గీకరణ. ఇప్పుడు మనకు మందల భాస్కర్ ఉన్నాడు, ఆయన మాల వాళ్ళకి మాల సంఘం ఉంది, ఆయన వర్గీకరణకు అనుకూలము. వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతించట్లేదు కదా. వర్గీకరణను స్వాగతిస్తున్నామా? తెలంగాణ మాలలంతా స్వాగతిస్తున్నారు, ఆంధ్ర మాలలే స్వాగతిస్తలేరు. వాళ్ళు పార్లమెంట్ ద్వారా చట్టం స్వాగతిస్తామంటున్నారు కదా. కాదు ఆ తెలంగాణ మాలలంతా 371D ద్వారా స్వాగతిస్తాము అంటున్నారు. ఇవాళ నేను విజయవాడలో కూడా వచ్చి వాళ్ళకు కూడా చెప్పిన, ఆంధ్ర మాలలు కూడా చెప్పిన. ఇవాళ వాళ్ళకి తెలియదు పాపం 371D అంటే కూడా సగం తెలియదు ఎవరికి. మరి వీళ్ళందరూ కమిషన్ కి ఒక నివేదిక ఇవ్వచ్చు కదా, మేము కూడా అనుకూలమే వర్గీకరణకని. నేను ఒకటే చెప్పిన ఇవాళ వాళ్ళు నేను పివి సునీల్ కుమార్ నేతృత్వంలో వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ కదా ఆయన. నేను ఆయనకు ఒకటే చెప్పిన, ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడికి వర్గీకరణకు వ్యతిరేకించడానికి కాదు, నేను వర్గీకరణకు అనుకూలం. వర్గీకరణ ఎట్లా చేయాలి శాస్త్రీయంగా, ఎవరికి అన్యాయం జరిగిన రీతిలో జరగాల. గతంలో రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 12% ఉన్న మాదిగలకు 7% వచ్చింది. ఇక్కడ మాలలు 12% ఉంటే వాళ్ళకు కూడా 6% వచ్చింది. అది అన్యాయం జరిగింది అక్కడ మాలలకు గాని ఇక్కడ మాదిగలకు గాని. ఆ రకమైన అన్యాయం జరగడానికి లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు వేరు వేరు అయినాయి. అవునా? ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో సపరేట్ గా చట్టం రావాలి. 371D ప్రకారంగా వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇష్టమైన రీతిలో తమ అనుకూలంగా ఏదైతే ఉంటుందో లోకల్ జనాభా ఆధారంగా వాళ్ళ జనాభా ఆధారంగా రిజర్వేషన్ల పంపిణీ కార్యక్రమం ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి అంటే తీర్పుకు లోబడి అంటే ఏంది? అప్పుడు అక్కడ క్రిమిలేయర్ అన్నారు. క్రిమిలేయర్ అనేది వాడడమే కుదరదు. ఎందుకంటే అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే అది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. గతంలో ఇంద్రశాని కేసులో 9 మంది జడ్జిమెంట్ లో బీసీలకే వర్తించాయని చెప్పింది, ఎస్సీ ఎస్టీకి అసలే వర్తించాయని చెప్పింది. మీరు మాట్లాడే మాటలు, మీరు వేదికల మీద మీటింగ్ లో మాట్లాడే మాటలన్నింటినీ మాల్లో చాలా మంది ఇదిగో మాదిగ కమ్యూనిటీ నుంచే గాలి వినోద్ గారు లాంటి వాళ్ళు కృష్ణమాదిగ గారిని వ్యతిరేకిస్తున్నారనో లేదా అసలు నేను కృష్ణమాదిగ గారిని అసలు వ్యతిరేకించండి, వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. కృష్ణమాదిగ వ్యతిరేకిస్తున్నాడనో వర్గీకరణ వ్యతిరేకించట్లేదు. వాళ్ళు కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు అది గమనిస్తున్నారో గమనించట్లేదు. చాలా మంది మీరు గమనించండి, మాదిగ కమ్యూనిటీ నుంచే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పారు కదా, భాస్కర్ అని, దిగంబర్ కాంబ్లే అని, వాళ్ళే చాలా ఇంటర్వ్యూల్లో మీ పేరు చెప్తున్నారు. ఏమని? వర్గీకరణ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు, కృష్ణమాదిగ గారు పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కమ్యూనిటీ నుంచి మాదిగ కమ్యూనిటీ నుంచి. అది తప్పు. ఒకవేళ వాళ్ళు కనుక నేను నా ముంగట అయితే వాళ్ళు అట్లా వ్యతిరేకించలేదు అంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ లో చెప్పిన దాన్ని నేను ఖండిస్తున్నా.
ఉమ్, ఇప్పుడు నేను ఖండిస్తున్నా. ఉమ్, నేను వర్గీకరణకు 200% అనుకూలము. ఓకే. ఒక 100